అందరికీ నమస్కారం. మనం ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా చేస్తున్న రుణమాఫీ లిస్ట్ని ఒక విలేజ్ వైజ్గా ఎలా చూడాలో తెలుసుకుందాం. ఆ, దీని గురించి ముందుగా మీరు గూగుల్లోకి వెళ్ళి తెలంగాణ రుణమాఫీ అని సెర్చ్ చేయండి. మీరు తెలంగాణ రుణమాఫీ అని సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్ లింక్ ఒకటి వస్తుంది, సిఎల్డబ్ల్యూ తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పి. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక హోమ్ పేజ్ అనేది లోడ్ అవ్వబడుతుంది. ఈ హోమ్ పేజ్లో మీరు పైన ఒక స్క్రోలర్ చూడొచ్చు, క్రాప్ లోన్ వేవర్ 2024 లిస్ట్ ఆఫ్ ఫార్మర్స్ కవర్డ్. మీరు దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, సెలెక్ట్ కాన్స్టిట్యున్సీ, డిస్ట్రిక్ట్ అండ్ మండల్ అని. సెలెక్ట్ కాన్స్టిట్యున్సీ అంటే మీ నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకి సపోజ్ మీరు జనగాం నియోజకవర్గం నుంచి అయితే జనగాం అని సెలెక్ట్ చేసుకోండి. ఈ నియోజకవర్గానికి 2 జిల్లాలు ఉన్నాయి. ఆ, కొంతమంది ఏమో జనగాం జిల్లాలో, కొంతమంది సిద్దిపేట. సో మీరు సిద్దిపేట జిల్లాను కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ పర్టికులర్ కాంబినేషన్లో అంటే జనగాం నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా కలిగిన మండలాలు కనిపిస్తాయి. అందులోకి వెళ్ళి మీరు ఏదైనా ఒక మీకు సంబంధించిన మండలాన్ని సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మీరు గెట్ డేటా అనేది క్లిక్ చేస్తే మీకు లిస్ట్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, జనగాం జిల్లా, సిద్దిపేట్ డిస్టిక్, మద్దూర్ మండల్, అర్జున్పట్ల విలేజ్. ఇక్కడ ఫార్మర్ పేరు వస్తుంది, అలాగే ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ఆఫ్ ఫార్మర్, ఆ పర్టికులర్ బెనిఫిషరీకి ఎంత అమౌంట్ అనేది ఎలిజిబుల్ అని చెప్పేసి, ఎంత అమౌంట్ గవర్నమెంట్ పే చేస్తుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఫ్యామిలీ ఐడి కూడా చూడొచ్చు. ఒకవేళ మీకు లిస్ట్ చాలా పెద్దగా ఉంది, లేదంటే ఫిల్టర్ అవుట్ కావాలి అనుకుంటే మీరు ఇందులో సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మదర్ మండలం కిందనే కుట్టిగల్ అనేది ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ పేరు మీరు సెర్చ్ చేస్తే మీకు ఈ పర్టికులర్ విలేజ్ అనేది ఫిల్టర్ అవుట్ అయిపోతుంది. దాంతో మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. లేదు ఇంకా ఈజీగా కావాలి అనుకుంటే మీరు పర్టికులర్ ఏదైనా ఒక బెనిఫిషియర్ పేరు కూడా చూడొచ్చు. సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, అల్లం యాదయ్య అనేది. మనం ఇప్పుడు అల్లం యాదయ్య అని సెర్చ్ చేస్తే వారి పేరు కూడా వచ్చేస్తుంది. ఇంతే, ఇలా ఇంత ఈజీగా మనం లిస్ట్ని చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది 3వ ఫేజ్ వరకే ఉంది లిస్ట్. ఇంకా గవర్నమెంట్ 4వ ఫేజ్ ఇంకా అప్డేట్ చేయలేదు. ఈ రోజు వరకు అయితే 3వ లిస్ట్ అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇది ఉపయోగపడింది అనుకుంటే మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.